కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ ఇటీవల హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం రోజున జరిగిన భారత రాష్ట్ర సమితి 25 రజతోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు మారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు అన్నారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి 9 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రజానికం అనేక ఇబ్బందులు పడ్డారని బూటకపు హామీలు ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రైతు సోదరులకు ఏకకాలంలో రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితునికి 3 ఎకరాల భూమి, దళితుల్ని ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల కాలంలో అమలు చేసే పథకాలను 1 సంవత్సరం కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు సోదరులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ యువకులకు 6,000 ఉద్యోగాలు నియామకంతో పాటు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సన్నబియ్యం పథకం, రైతు సోదరులు పండించిన సన్నహక్క వడ్లకు క్వింటాలకు 500 బోనస్ సెడ్లు, కులాలు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సోదరులు 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సుదీర్ఘ పోరాటం, న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన మంత్రుల నలమంద ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, దళసరి సీతక్క నేతృత్వంలో రిపోర్టును ప్రభుత్వానికి అందజేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగ, మాల మరియు ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలతో పాటు బీసీ కులగణన ఆధారంగా కమిటీ ఏర్పాటు చేసి ఇచ్చిన ఆధారంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి బీసీ కులాలకు రిజర్వేషన్ ఫలాలను అందజేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. తెలిసిన విషయమే. ఈ రోజున మరి అధికార దాహం పోయిన తర్వాత మరి ఏం మాట్లాడాలో తెలియక ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సరం కాలంలోనే 5 సంవత్సరాల్లో అమలు చేసే పథకాలను మరి సంవత్సరంలో అమలు చేసిన తర్వాత వారికి మింగుడు పడక ఈ రోజున ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను విమర్శించడం వారికి తగదని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలంగాణ ప్రజానికం సుభిక్షంగా, సంతోషంగా అన్ని రకాల పథకాలు అమలవుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటుంటే, వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడక ఈ రోజున రజకోత్సవ సభలో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి నిందించడం మరికి తగదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలల వ్యవధిలో మరి దళితులకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ గత దశాబ్దాల పోరాటం మరి 30 సంవత్సరాల క్రితం నుండి పోరాటం చేస్తుందంటే దానికి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ కులగణన విషయంలో చరిత్రాత్మక నిర్ణయం. కొన్ని సంవత్సరాలు గత పాలకులు పరిపాలించినప్పుడు బీసీలను ఏ రోజున పట్టించుకున్న పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కులగణన చేసి మరి దేశానికే ఒక దిక్సూచిగా నిలిచిన ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున దళితులు మరి బడుగు బలహీన వర్గాలు మరి ఈ కళ్ళల్లో ఆనందం అవపడుతుంటే వీరికి ఎందుకు మింగుడు పడతలేదు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంతే తప్ప ఈ రోజున రాజకీయాలు చేయడం లేదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఊళ్ళల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల నుండి వారి నుండి ఆనందాలు వెలుపుస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మహిళా సోదరిమణుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ఉచిత బస్సు విషయంలో కూడా మొన్న మహిళలను కించపరిచే విధంగా మరి మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మాట్లాడడం వారికి తగదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒక దొరల పరిపాలన లెక్క, ఒక నియంత్రణగా వ్యవహరించిన ఘనత మరి కేసీఆర్ కు మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అధికార దాహం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల పరిపాలనలో మరి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుడు, ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టుడు, మరి కేసుల పాలు చేసి మరి పోలీస్ స్టేషన్లలో మరి కేసులు పాలు చేసి జైలు పంపించిన చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులది కాదని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మరి వామపక్ష తీవ్రవాద విషయంలో మరి ఆపరేషన్ కగారును మరి ఆపాలని చెప్పని శాంతి చర్చలు
జరపాలని చెప్పని ముఖ్యమంత్రి గారు మొన్న మరి మాజీ హోంమంత్రి వర్యులు జానారెడ్డి గారితో చర్చలు జరిగి అప్పుడు చర్చల సమయంలో వారందరి గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం మరి దానికి శాశ్వత పరిష్కారం ఆ విషయంలో చొరవ తీసుకోవడం పట్ల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు